ఇక్కడ చూసి నోటిఫికేషన్ ఇవ్వాలని రేపు తెలంగాణ బంద్ పలు సంఘాల మద్దతుకున్న నిరుద్యోగులు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని పోలీసు విభాగాల్లో 5,000 కాదు 13,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ నెల 24వ తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ తెలిపారు. దిల్సుఖ్ నగర్లోనే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం 5,000 ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం లభించిందని వెంటనే 19,000 ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను నెరవేర్చేలా పారదర్శకంగా నియామక పత్రిక ప్రక్రియ చేపట్టాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. బంద్కు నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు ప్రజా సంపూర్ణ మద్దతు తెలిపారని ఈ కార్యక్రమంలో నాయకులను సోమేష్ యాదవ్, వినయ్, గణేష్, నవీన్ తదితరులు కూడా పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నోటిఫికేషన్ల కోసం ఎన్నో రోజులుగా కూడా వీళ్ళు పోరాడుతూ వస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ల విషయంలో ఖచ్చితంగా మీరు ఇస్తున్నటువంటి ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు 19,000 ఉద్యోగాలు పోలీసు వ్యవస్థలో ఖాళీగా ఉన్నాయి, అన్ని ఒకే కాలంలో కూడా అన్ని భర్తీ చేసి తీరుతామని చెప్పేసి కూడా మాట్లాడారు. అదే మాట్లాడినటువంటి వ్యక్తి ఖచ్చితంగా 19,000 ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు ఆలోచించారు, ఖచ్చితంగా సంతోషించారు. మీరు చెప్పినటువంటి విధానాన్ని చూసి, మీరు చెప్పినటువంటి ఆ తీపి కబురును చూసి చాలా సంతోషించారు. కానీ ఆ తీపి కబురు మళ్ళీ చేదు కబురు అయిపోయినట్టుగా తెలిసింది. వారం రోజుల్లోనే ఓన్లీ ఆ 19,000 ఉద్యోగాలు ఉంటే 5,000కు సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. ఆ ఇచ్చినప్పటి నుంచి లేదు, ఆ 5,000 ఉద్యోగాలు మాకు అవసరం లేదు, ఇస్తే ఒకేసారి 19,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఒకేసారి ఇవ్వండి, మేము చదువుకుంటాం, అప్పటి వరకు అసలు మేము ఎగ్జామ్ ఎవరు కూడా రాయబోం, మాకు 5,000 ఉద్యోగాలు మాకు అవసరం లేదు, ఈ 5,000 ఉద్యోగాలతో ఈ 5 లక్షల మంది మేము పోరాటం చేయాలంటూ కూడా రోడ్లపైకి నిరుద్యోగులందరూ ఎక్కుతా ఉన్నారు. ఏదైతే డీజీపీ ఆఫీసును కలిసేటువంటి ప్రయత్నం చేసి డీజీపీ ఆఫీసు ముట్టడి కూడా పాల్గొన్నారు. ఆ పాల్గొన్నటువంటి వ్యక్తుల్ని రకరకాలుగా దూషించేటువంటి మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. రకరకాల వ్యక్తులు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కేటీఆర్ రెచ్చగొట్టి పంపిస్తున్నారని చెప్పేసి, లేకపోతే బీజేపీ అసలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటే బీజేపీని మళ్ళీ వీళ్ళు పోయి నమ్మడం ఏంటి, ఆ దొంగలను దగ్గరికి మళ్ళీ వీళ్ళు వెళ్ళడం ఏంటి అంటూ కూడా రకరకాలుగా పార్టీలతో వేరు చేస్తూ మాట్లాడారు. కొందరేమో అసలు వీళ్ళు ఎగ్జామ్కు పనికి వచ్చే వాళ్ళే కాదు, అసలు చదువుకునే నిరుద్యోగులే కానీ నిరుద్యోగులందరూ ప్రశాంతంగా వాళ్ళ యొక్క సెంటర్లో చదువుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ లైబ్రరీలో చదువుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్న అంశం మనం కూడా చూస్తా ఉన్నాం. నిరుద్యోగులతో పెద్ద ఎత్తున రోడ్లపైకి ఇంకా ఎక్కుతూనే ఉన్నారు. ఇస్తే ఒకటేసారి ఏకకాలంలో 10,000 ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే 6 నెలలైనా సరే అవుతాం, సంవత్సరమైనా అవుతాం, ఇంకా 2 సంవత్సరాలైనా సరే అవుతాం, కానీ ఏకకాలంలో ఉద్యోగాలు ఇవ్వండి. సమయం తీసుకున్నా సరే కానీ 5,000 ఇచ్చి మళ్ళీ మాట తప్పే ఆ ప్రయత్నం చేయకుండా ఇప్పటికే మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఓన్లీ 12,000 ఉద్యోగాలకే పరిమితం అయిపోయి మీరు మమ్మల్ని మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా మేము మాత్రం దీన్ని ఉపేక్షించాం. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నిరుద్యోగ సంఘాలు కలిసినాయి. తెలంగాణలో శుక్రవారం రోజున ఖచ్చితంగా తెలంగాణ బంద్ చేసి తీరుతాం, మాకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది అంటూ కూడా ఇక్కడ నిరుద్యోగ నాయకులు అయితే ప్రొటెస్ట్ చేస్తున్నా. బంద్ మరి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది, మరి ప్రభుత్వం ఆ బంద్ ద్వారా దిగొచ్చి వాళ్ళకు ఉద్యోగ కల్పన ఇచ్చే ఛాన్స్ ఉందా, మన నిరుద్యోగులు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు అని చెప్పేసి కూడా మరి చూడాలి. ఇవి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు నిలిచినటువంటి అంశాలు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ మొదలైనటువంటి ఉద్యమం ఇక్కడ కాంగ్రెస్ వరకు, అలాగే రాష్ట్రాల తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ వరకు, లేకపోతే తెలంగాణ బీజేపీ వరకు కూడా వ్యాపించినట్టు తెలుస్తూ ఉంది. ఒకరి ఆఫీస్ రాష్ట్రాల వ్యాప్తంగా ఒకరి ఆఫీస్ పైకి ఒకరికి ముట్టలు చేసుకుంటున్నారు, ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం నడుస్తూ ఉంది. కర్రలు రాళ్లతో ఇష్టారీతిగా దాడులు చేసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా కర్రలు రాళ్లతో కొట్టుకోకుండా సామరస్యంగా ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే నిరసనలు వ్యక్తం చేసి ముట్టలు చేసుకోవచ్చు, కానీ కర్రలు రాళ్లతో కాకుండా కొంచెం ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కూడా వేరుకుంటా ఉన్నాం. మరి చూడాలి ఈ సీజేపీ పార్టీ కావచ్చు మరి ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది, మరి బీజేపీ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందా. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. రాజీనామా చేస్తే తప్ప మేము విరమించాం, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మా దగ్గరికి మా జంతర్ మంతర్ వేదిక వచ్చి మాట్లాడని చెప్పేసి కూడా సీజేపీ అధ్యక్షులు చెప్తా ఉన్నారు. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి. ఖచ్చితంగా